అబ్దుల్ కలాం గారిని మీరు రోజు ప్రేయర్ చేస్తారంటే తప్పకుండా నేను రోజు ప్రేయర్ చేస్తానంటే ఏ ప్రేయర్ చేస్తారని అడిగితే ఆయన ఏం చెప్పారు, ఓ సర్వేశ్వర అని చెప్పి నా దేశ ప్రజలకు మంచి ఆలోచనలను మంచి పనులు చేసే విధానాలని ప్రసాదించు, విభజన శక్తులను ఎదిరించే బలాన్ని నా దేశ ప్రజలకు అన్ని మతాల నాయకులకి వచ్చేటట్టుగా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తాను నేను అని. ఇంకోటి ఏమన్నాడు ఆయన, నా దేశ ప్రజలకి తెలియవలసిన విషయం ఏమిటంటే వ్యక్తి కన్నా కూడా జాతి పెద్దది, జాతి గొప్పది అనే విషయం తెలియచేటట్టు కనువిప్పు కలిగేటట్లు చెయ్యి సర్వేశ్వర అని కోరుకుంటానని ఆయన ప్రార్థనలో చెప్పాడు ఆయన. ఇవాళ మన ప్రార్థన కూడా అదే. ఆ శక్తులను ఎదిరించే బలం, ఆత్మబలం, మనోబలం జాతికి రావాలిగా. ఇప్పుడు రకరకాలుగా విభజించి పాలించడానికి దేవతల మధ్య విభజనలు పట్టుకొస్తున్నారు, మనుషుల మధ్య విభజనలు పట్టుకొస్తున్నారు. ఇవి విభాగాలే తప్ప విభజనలు కాదనేది తెలియాలిగా. విభాగానికి విభజనకి తేడా లేదండి, చాలా తేడా ఉంది కదా. ఈ విభాగాలు లేకపోతే సృష్టి నడవదు కదండి. కాదమ్మా, విభజన చేస్తేనే కదా వీళ్ళ పబ్బం గడుస్తుంది. అది అందుకని అటువంటి వాటికి లోను కానిటువంటి ఆత్మబలాన్ని నా దేశ ప్రజలకు కావాలి అని అడిగాడు. అది కరెక్ట్ అండి.